హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడైనా కొంత ప్రాంతానికి కానీ ఒక గ్రామానికి కానీ అష్టదిగ్బంధనం చేస్తారు. ఒక ఆలయాన్ని నిర్మించడానికి అష్టదిగ్బంధనం చేసి ఆలయాన్ని నిర్మించారు అని మీకు తెలుసా? ఇలా అష్టదిగ్బంధనం చేసి నిర్మించిన ఆలయం ఎవరిదో తెలుసా? బ్రహ్మదేవుడిది. బ్రహ్మదేవుడికి పూజలు జరగవు, ఆలయాలు ఉండవు. భృగ మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడికి చాలా తక్కువ ఆలయాలు ఉంటాయి. కాశీలో ఒకటి, రాజస్థాన్లో ఒకటి, తమిళనాడులోని కుంభకోణంలో ఒకటి, మరియు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మ ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్లోని చేబ్రోలు టౌన్లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం గుంటూరు నుంచి 19 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 48 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 394 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 389 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 319 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు అయితే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, తెనాలి నుంచి ఉంటాయి. ఈ ఆలయానికి ట్రైన్లో రావాలనుకుంటే గుంటూరుకు రావచ్చు, లేదా చేబ్రోలు రైల్వే స్టేషన్ ఉంది, అక్కడికి కూడా డైరెక్ట్ రావచ్చు. ఫ్లైట్లో రావాలనుకున్న వారు విజయవాడ దగ్గరలోని గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే దగ్గరగా ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఆలయం 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం దర్శన వేళలు వచ్చేసి ఉదయం 5:30 నుంచి 11 వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజ్యంలో మితిమీరిన దొంగతనాలను అరికట్టడం కోసం రాజు మాయమాటలు చెప్పి దొంగతనం చేసేవారు అందరినీ తన ఇంటికి పిలిపించుకొని వారికి విందు కార్యక్రమం ఏర్పాటు చేసి దొంగతనాలు చేసే వారందరికీ అన్నంలో విషం కలిపి అందరినీ చంపేశారు. తాను చేసిన ఈ పాపాన్ని పరిహారం చేసుకోవడం కోసం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే బ్రహ్మదేవుడికి తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే ఆ దేవతామూర్తి దృష్టి పడినంత వరకు నాశనం అవుతుందని పెద్దలు హెచ్చరించారు. అందుకనేసి బ్రహ్మదేవుడి 4 దిక్కుల్లో శివకేశవ ఆలయాలను, 4 మూలల్లో అమ్మవారి ఆలయాలను, ఇలా 8 దిక్కుల నుంచి బ్రహ్మదేవుని దృష్టి ముందుకు సాగకుండా అష్టదిగ్బంధనం చేసి ఆలయాన్ని నిర్మించారు. బ్రహ్మకు ఆలయం అర్చన ఉండదు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరుడు, బ్రహ్మ ఈశ్వరుడు కలిసి ఉన్న ఆలయం. ఈశ్వరుడికి చేసే అభిషేకాలు, అర్చనలు బ్రహ్మదేవుడికి చెందేలా ఈ ఆలయం నిర్మించారు. బ్రహ్మకు ప్రత్యేక రూపం లేకపోవడం వలన శివలింగం రూపంలోనే 4 వైపులా అందంగా చెక్కబడిన 4 బ్రహ్మ ముఖాలతో మనకు స్వామివారి దర్శనమిస్తారు. ఇక్కడ గర్భగుడికి 4 ద్వారాలు ఉండటం ఒక విశేషం. భక్తులు ఎటువైపు నుంచి చూసినా స్వామివారు ఒకేలా కనిపిస్తారు. కమల గర్భుడు బ్రహ్మ కాబట్టి కమలం ఎప్పుడో నీటిలోనే ఉంటుంది కాబట్టి కోనేరును తవ్వి ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం మన రాష్ట్రంలో ఉన్న ఏకైక బ్రహ్మ ఆలయం. ఈ ఆలయం చుట్టూ కోనేరు చాలా లోతులో ఉంటుంది, మరియు చాలా చేపలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లలతో వెళ్ళినప్పుడు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ చేబ్రోలు ప్రాంతంలో 101 ఆలయాలు, 101 బావులు ఉండేవని, ప్రస్తుతానికి కొన్ని ఆలయాలు మరియు 40 లేదా 45 బావులు ఉంటున్నాయని చెప్తున్నారు. ఈ ఆలయం చూడటానికి కూడా చాలా బాగుంటుంది, మరియు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ఆలయం. ఇలా అష్టదిగ్బంధనం చేసి ఆలయాన్ని నిర్మించింది కూడా మన రాష్ట్రంలో ఏకైక ఆలయం ఇదే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ తెలిస్తే ఇంకో టెంపుల్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా బ్రహ్మదేవుని దర్శించుకున్న తర్వాత మిగతా ఆలయాలను దర్శనం చేసుకోవాలి. 4 దిక్కుల్లో 4 ఆలయాలని చెప్పాను కదా. తూర్పు వైపున శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. ఈ ఆలయం బ్రహ్మ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు పశ్చిమ వైపుకు చూస్తూ ఉంటారు. సహజంగా స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. పశ్చిమ ముఖంగా ఉన్న ఏకైక శివాలయం ఈ ఆలయం మాత్రమే. తరువాతి ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం. ఈ ఆలయం బ్రహ్మ ఆలయానికి ఉత్తర దిక్కులో ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామివారు మోక్షప్రదాత. స్వామివారు వేణువు, శంఖచక్రాలు, నెమలి పింఛంతో మనకు దర్శనమిస్తారు. వక్షస్థలంలో శ్రీవాస్తవము దర్శించవచ్చు. స్వామివారికి ఇరువైపులా రుక్మిణి అమ్మవారు, సత్యభామ అమ్మవారు కొలువై ఉంటారు. మీరు ఎవరైనా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ ఆలయం ద్వారాలు మూత వేసినా సరే ఇక్కడ స్వామివారిని
దర్శించుకోవచ్చు. అందుకోసం ఇలా తలుపులకు హోల్స్ పెట్టారనమాట. తరువాతి ఆలయం శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం బ్రహ్మ ఆలయానికి పశ్చిమ వైపున ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు లింగాకారంలో ఉండి 999 చిన్న లింగాకృతులు ఒకే లింగం పై భాగాన కలవు. స్వామివారిని దర్శించిన 1000 లింగాలను ఒకేసారి దర్శించినట్టు అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తే సహస్రలింగాలు అంటే 1000 లింగాలకు మనం అభిషేకం చేసినట్లు అన్నమాట. తర్వాత వచ్చే ఆలయం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం బ్రహ్మ ఆలయానికి దక్షిణ దిశలో ఉంటుంది. ఈ ఆలయంలో రంగనాథ స్వామివారు శేషవాహనంపై పవలించి శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మనాభి కమలములతో ఉత్తరముఖముగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయం ఆవరణలోనే శ్రీరాముల వారి ఆలయం మరియు హనుమంతుడి ఆలయాలు కూడా ఉంటాయి. ఇంకా కొంచెం దూరం వస్తే కొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటైతే ఉంది. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, శాసనాలు ఉంటాయి. నేను వెళ్ళే సమయానికి ఈ ఆలయం క్లోజ్ చేసి ఉంది, అందుకనేసి లోపలికి వెళ్ళలేదు. ఈ ఆలయం గోపురం చూడటానికి చాలా ఎత్తులో ఉంటుంది మరియు విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. ఈ ఆలయం పక్కనే శ్రీ ఆదికేశవ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పరిపాలన సమయంలో జయప్ప సేనాని తండ్రి పినచోదుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1213లో ఈ ఆలయాన్ని నిర్మించారని ఈ ఆలయంలో భద్రపరిచిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ స్వామివారు పద్మశంఖ చక్ర గదాధారిగా సమస్త కోటి కిరణాల వెదజల్లే చంద్రప్రభతో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని స్వామివారి గాలిగోపురం త్రితలంగా ఉంటుంది. ఆలయ గోపురం పశ్చిమ భాగాన విమాన ఆదికేశవ స్వామి కొలువై ఉంటారు. ఏ కారణం చేతనైనా సరే మూలమూర్తిని దర్శిస్తే సకల పుణ్యాలు కలుగుతాయనేసి ఇక్కడి వారి నమ్మకం. తరువాతి ఆలయం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో మనం దర్శనం చేసుకోవాలంటే స్వామివారిని 2వ అంతస్తులోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని చెప్తున్నారు. 100 ఏళ్ల నాటి పంచారామాల కన్నా ముందే ఈ చేబ్రోలు భీమేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయాలు కాకుండా ఇంకా ఫేమస్ అయిన ఆలయాలు చాలా ఉన్నాయి. నా వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని మిగతా ఆలయాలు చూపించడం లేదు. మీకు ఎదురుగా ఐరన్తో మెట్లు కనపడుతున్నాయి కదా, ఇవి కృత్రిమంగా నిర్మించినవి, కానీ సహజంగా అంతరాలయం లోపల ఉన్నాయన్నమాట. అంతరాలయం లోపల ఉన్నటువంటి మెట్ల మార్గాన్ని చూపించాలంటే మనకు పర్మిషన్ ఇవ్వలేదు. నేను వచ్చే సమయానికి ఆలయాన్ని అయితే క్లోజ్ చేశారు, అందుకనేసి మీకు బయట నుంచి స్వామివారి లింగాన్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న స్వామివారు మనకు బ్రహ్మసూత్రంతో దర్శనమిస్తారు. చేబ్రోలులో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో కూడా స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు. నాకు సమయం లేకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి చాలా ఆలయాలను కవర్ చేయలేకపోయాను. ఇవి కాకుండా ఈ ఆలయం బయటే పెద్ద నంది విగ్రహంతో కూడినటువంటి మండపం ఉంటుంది. ఇక్కడ నంది వచ్చేసి ఎర్రని రాయితో చేయబడి ఉంటుంది. నేను చెప్పిన నంది విగ్రహం ఇదే. ఈ విగ్రహం చూడటానికి అసలైన నంది ఇలా కూర్చుందేమో అనిపిస్తుంది. నేను చెప్తున్నానని కాదు, మీరు రియల్గా వెళ్ళినప్పుడు ఈ నంది మండపాన్ని అయితే ఒకసారి దర్శించండి. ఈ నంది విగ్రహం ఎర్రని రాయితో చెక్కబడి సుందరంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే ఇది చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ లింగం ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడింది, అందుకనేసి ఇక్కడే ప్రతిష్ఠించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు ఆల్రెడీ మీరు ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.